నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన. సో ఆయన వస్తున్నారు, ఆయన వచ్చారు అనగానే మిగిలిన అన్ని దేశాల కళ్ళు మన మీదే ఉంటాయి. రకరకాల డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. అమెరికా, చైనా వాళ్ళ దేశాధినేతలు అయితే ఖచ్చితంగా 24/7 ఇక్కడ ఏం జరుగుతుందో మానిటర్ చేయడానికి రెడీ అయి కూర్చున్నారు. ఏం జరిగింది ఇప్పటివరకు, ఏం జరగబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచెటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ఆయన వచ్చారు, చాలా అత్యంత ఖరీదైన విలాసవంతమైన వసతి ఆయనకి ఏర్పాటు చేశారు. అండ్ ప్రోటోకాల్ దాటి మరీ ప్రధానమంత్రి వెళ్ళి నేరుగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు. అంటే ఆయన మీద ఉన్న గౌరవం, మనకి మిత్రదేశం కాబట్టి, మనకి ఆపదలో మన పక్కన నిలబడ్డారు కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడం ఏమంటారు? కరెక్టే, ఎందుకంటే ప్రోటోకాల్ 2-3 వైపు నుంచి బ్రేక్ చేశారు మోదీ గారు. ఒకటి, ఎయిర్పోర్ట్లో వెళ్ళి రిసీవ్ చేయడం చాలా తక్కువ చేస్తారు. ఐ థింక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అప్పుడు చేశారు, ఖతార్ వచ్చినప్పుడు చేశారు, కోర్స్ ట్రంప్ వచ్చినప్పుడు డెఫినెట్గా చేశారు. కానీ చాలా తక్కువ దేశాలకి ప్రధానమంత్రి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తారు, పాలెం టెక్నికల్ ఏరియాలో వెళ్ళి రిసీవ్ చేయడం. ఇంకోటి, మోదీ గారు కార్లోనే కూర్చొని పుటిన్ కూడా ట్రావెల్ చేయడం, అది ఇంకోటి. ఎందుకంటే దీనికన్నా ముందు SCO సమిట్కి వెళ్ళినప్పుడు కూడా మీకు గుర్తుంటుంది, పెద్ద ఒక స్టోరీ ఉండే. మోదీ గారి మీద ఏదో అటాక్ జరగబోతుంది, దాన్ని ముందే తెలుసుకున్న పుటిన్ ఆయన కార్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టడం ఒకటే కాదు, అక్కడ చేరుకున్న దాకా, వెన్యూకి చేరుకున్న తర్వాత కూడా ఒక 20 నిమిషాలు కార్లోనే కూర్చున్నారు వాళ్ళిద్దరు. ఏం మాట్లాడారో ఏమో తెలియదు. కానీ ఇవాళ ఒక ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, వీ టాక్డ్ అబౌట్ మ్యూచువల్ ఇంట్రెస్ట్, థింగ్స్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్. అండ్ ప్లస్ మేము అక్కడ చేరుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత నేనే చెప్పాను మోదీ గారికి, వీ షుడ్ గో, దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్ అని చెప్పారంట. ఇవాళ ఆ ఇంటర్వ్యూలో అదొక పాయింట్ బయటకు వచ్చింది. ఏం మాట్లాడారో మనకు తెలియదు. రెండవది, ప్రధానమంత్రి ఇంట్లో ఒఫీషియల్ డిన్నర్ చాలా తక్కువ కాదు, ఎప్పుడు నడవదు. ఏదో క్రికెటర్స్ వచ్చినప్పుడు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత చిన్న డిన్నర్ కాదు, అక్కడ గెట్ టుగెదర్ ఉంటుంది, హైటీ ఉంటుంది. కానీ ఒఫీషియల్ స్టేట్ డిన్నర్ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో ఎప్పుడు జరగదు, ఎందుకంటే అంత స్పేస్ లేదు అక్కడ. సో బహుశా ఇప్పుడు ఈసారి ఎందుకు జరిగింది, నెంబర్ 7 కళ్యాణ్ మార్గ్, ఇది వరకు రేస్ కోర్స్ రోడ్, ఎప్పుడు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో నడుస్తుంది, రాష్ట్రపతి భవన్లోనే ఉంటుంది స్టేట్ డిన్నర్. కానీ నిన్న స్టేట్ డిన్నర్ కాకుండా స్పెషల్ ప్రైవేట్ డిన్నర్ పుటిన్ కోసం అరేంజ్ చేశారు మోదీ గారు రెసిడెన్స్లోనే. సో దట్ ఈస్ అ బిగ్ చేంజ్. మెనూ ఏముందో మనకు తెలియదు, ఎందుకంటే మోదీ గారు వెజిటేరియన్. 7 కళ్యాణ్ మార్గ్లో నాన్ వెజ్ ఉండదు. పాపం పుటిన్ని వెజిటేరియన్ తినిపించారో తెలియదు, అదొకటి. మెనూ కార్డు ఇంకా చూడలేదు. బహుశా ఇవాళ 11-12 గంటలు. మోదీ గారు స్ట్రిక్ట్ వెజిటేరియన్, ఈజ్ ఆల్వేస్ దేర్. ఈవెన్ నో లిక్కర్ ఆల్సో. సో రష్యన్స్కి అది పడదు కదా, వాళ్ళకి నాన్ వెజ్ లిక్కర్ లేకుండా నడవదు. సో ఇక్కడ క్లైమేట్ అట్లా ఉందన్నమాట రష్యాలో. వోడ్కా అనేది ఈజ్ అ నేషనల్ డ్రింక్ అక్కడ. కానీ కమింగ్ బ్యాక్ టు సీరియస్ టాపిక్ డిస్కషన్, ఇండియా టుడేకి ఇచ్చిన ఒక చాలా డీటెయిల్డ్ ఇంటర్వ్యూలో పుటిన్ హాస్ స్పోకెన్ ఇన్ లెంగ్త్ అబౌట్ ఆయన ఎందుకు చేశారు, ఎందుకు వస్తున్నారు అనేది. ఒకటి, ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నా మీద ప్రెషర్ ఉంది లేదని కాదు, కానీ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ రష్యాస్ ఇంట్రెస్ట్, చాలా క్లియర్. సో రష్యా యుక్రెయిన్ వార్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పాయింట్ వచ్చిందన్నమాట. ఎందుకు యుద్ధానికి వెళ్ళారు? సో ఆయన చెప్పారంటే, మీరైతే 3 సంవత్సరాలు చూస్తున్నారు యుద్ధం అనేది, ఇది యుద్ధం 8 సంవత్సరాల ముందు మొదలైంది. సంబడీ లైక్ జెలెన్స్కీ అండ్ యాజ్ ప్రిడిసెసర్ ఆల్సో, ద వన్ హూ వాజ్ బిఫోర్ హిమ్, ఆయన పేరు మర్చిపోయాను నేను, దట్ గై వాజ్ ఈక్వలీ లైక్ దిస్. వాళ్ళు ఏంటంటే, రష్యా పక్కన ఉన్న కొన్ని రీజన్స్ ఉన్నాయి, డాన్స్క్ ఉంది, జఫ్రసియా ఉంది, ఇట్లాంటి ఏరియాస్ని వాళ్ళు రష్యన్ స్పీకింగ్ టెరిటరీ. అది ఈ రష్యన్ స్పీకింగ్ టెరిటరీ సోవియట్ యూనియన్ డిసగ్రేట్ అయిపోయి యుక్రెయిన్, కజాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, చాలా స్థానాలు వచ్చినట్ల. దాంతో ఈ టెరిటరీస్ని రష్యన్ స్పీకింగ్ అని చెప్పి రష్యా ఏం చెప్పారంటే, మీరు వాళ్ళని ఏం చేయకండి అని యుక్రెయిన్ చెప్పారు. మేమేం చేయం వాళ్ళని, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారని చెప్పారు. కావాలంటే మీకు డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా మేము అరేంజ్ చేస్తాం యుక్రెయిన్ నుంచి వాళ్ళ కోసం. లేదు మేము తర్వాత చూసుకుందాం అన్నారు. తర్వాత వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు టు అనెక్స్ దట్ ఏరియా, ఎందుకంటే రష్యా పక్కన వెళ్ళిపోవచ్చు అప్పుడు. అవును, దిస్ ఇస్ బేసిక్లీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రష్యా, ఒక వాల్ లాగా అనమాట, రష్యాకి ఒక ప్రొటెక్షన్ అది. యుక్రెయిన్ రష్యా నడిమిట్లో ఒక టెరిటరీ కంప్లీట్. కానీ వీళ్ళు కామెడియన్ కదా వీడు జెలెన్స్కీ, వాడు పట్టించుకోలేదు. వాడు అనుకున్నాడు, మనం యుద్ధానికి వెళ్దాం ఏమవుతుంది అని చెప్పి ఈ అటాక్డ్ పార్ట్స్ ఆఫ్ డాన్స్క్ అండ్ జఫ్రసియా అండ్ వాళ్ళు. మన దాని తర్వాత వాట్ హ్యాపెన్, ఫస్ట్ రష్యా క్రైమియా మీద వాళ్ళు దే ఎస్టాబ్లిష్ ద ప్రెజెన్స్ దే. దాని తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు యుద్ధం మొదలైంది. దీంట్లో చాలా మటుకు తప్పులు 2 వైపు నుంచి ఉందనుకోండి, కానీ మేజర్గా ఇట్ ఈస్ ద వెస్టర్న్ పవర్స్
ఎప్పుడు కోల్డ్ వార్ నుంచి మీకు తెలిసింది వాసుదేవన్ గారు, రష్యాకి యూఎస్కి ఎప్పుడు పడదు. పాత యుఎస్ఎస్ఆర్, కొత్త రష్యా అండ్ యూఎస్కి ఎప్పుడు దే విల్ నెవర్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్. కొన్ని ప్రెసిడెంట్స్ ఉన్నప్పుడు బాగానే ఉండే, కానీ గార్బచోవ్ టైం నుంచి ఇంటిగ్రేట్ అయిన బారిస్ ఎల్సిన్ తర్వాత వెన్ ఇట్ కేమ్ ఫైనలీ డౌన్ టు యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ తర్వాత ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పుడే మొత్తం స్పాయిల్ అయిపోయి. బైడెన్ కొంచెం సాఫ్ట్గా ఉన్నారు, కానీ బైడెనే యాక్చువల్లీ ప్రాబ్లం క్రియేట్ చేశారు ఫస్ట్. ఆ టైంలో యుక్రెయిన్ ఎంకరేజ్ చేయకపోతుంటే ఈ ప్రాబ్లం ఏం రాకుంటుండే. ఇంకోటి అందరికన్నా పెద్ద జోకర్లు యూరోప్, ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ వీళ్ళందరూ కావాలని చెప్పి యూకే ఆల్సో యుక్రెయిన్ని కొట్టండి వన్ కొట్టండి అని చెప్పి మేము ఆయుధాలు ఇస్తాం, మేము ఉంటాం మీతోడు, మీరు డబ్బులు ఇస్తామని చెప్పేసి మొత్తం చేసిన అంతా యూరోప్ డ్యామేజ్ చేశారు. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మీ ప్రాబ్లం నాకు తెలియదు, యూరోప్ చెప్పారు అన్నమాట. ఐ విల్ నాట్ స్పెండ్ మనీ, యూక్రెయిన్ డిఫెండ్ చేయడానికి నేను 10 పైసలు పెట్టాను, వాడికి కావాలంటే నా దగ్గర కొనుక్కొచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కోమని చెప్పు, నా దగ్గర ఆయుధాలు నేను ఫ్రీగా ఇవ్వను. బట్ జో బైడెన్ హ్యాస్ జనరస్లీ ఎక్స్టెండెడ్ హిస్ సపోర్ట్ కదండి. ఎవ్రీ 3 నెలల్లో మన మాల్డీవ్స్ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నట్ల భారతదేశానికి జెలెన్స్కీ యూఎస్కి వెళ్తుండే. ఈయన వచ్చి 50 మిలియన్ తీసుకెళ్తారు మన దగ్గర, ఎవరు మాల్డీవ్స్ ప్రెసిడెంట్. అది ఇట్లా కాదు, ఇక్కడ ఈయన ఏమని చేస్తారంటే అక్కడ వెళ్ళి నాకు 300 మిలియను, నాకు 200 మిలియను ఆయుధాలు కావాలి, నాకు డబ్బులు కావాలి అని చెప్పి గుంజుకుంటుండే. బ్లాక్మెయిల్ అన్నమాట, షియర్ బ్లాక్మెయిల్. లేకుంటే నేను రష్యాకి సరెండర్ అయిపోతాను, అరే అప్పుడు భయం, అమెరికాకి టెన్షన్, యూరోప్ అంటే నాటో దేశాలని ఇతను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు, చాలా చేశాడు. బ్లాక్మెయిల్ చేశాడు, ప్రయత్నం కాదు చేశాడు. సో దెన్ ఈజ్ నాట్ ఎ కమెడియన్, ఈజ్ ఎ సీరియస్ విలన్. హీ ఈజ్ అ జోకర్ హూ డజంట్ నో హౌ టు రన్ ఎ కంట్రీ. చెప్తారు కదా, యూ ఎలెక్ట్ ఎ జోకర్ యూ విల్ గెట్ ఎ సర్కస్ అంటారు అదన్నమాట. సో దానికోసం ఇప్పుడు జరిగిన ఈ యుద్ధంలో మెయిన్గా పుటిన్ ఏమంటున్నారంటే మా రష్యన్ టెరిటరీ మేము కాపాడుకోవాలి, మమ్మల్ని ఎవరు కాపాడరు వచ్చి బయట నుంచి, వీ హ్యావ్ టు బీ ఫర్ అవర్ సెల్స్. సో దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ దిస్. రష్యన్ స్పీకింగ్ రష్యన్ టెరిటరీస్ మేము కాపాడుకుంటాం. రెండోది, నేటోలో వెళ్ళి చేరడం ఎందుకు? నేటో రష్యాకి ఎప్పుడు పడదు, బికాజ్ నేటో వాజ్ బిల్ట్ బేసిక్లీ అగేన్స్ట్ రష్యా. కానీ దాంట్లో కూడా డిస్పరేట్ ఫోర్సెస్ ఉన్నారు. ఒక టర్కీ ఉన్నారు, వాళ్ళు అందరికీ ఆయుధాలు అమ్ముకుంటారు. టర్కీ ఎవరు డబ్బులు ఇస్తే వాడికి ఆయుధాలు ఇస్తాడు. పాకిస్తాన్కి ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ టైంలో, రష్యాకి అమ్ముతున్నాడు, చైనాకి అమ్ముతాడు, ఆర్మేనియా అక్కడ అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ అజర్బైజాన్కి అమ్మారు ఆయుధాలు. టర్కీ ఈజ్ లైక్ దట్. సో టర్కీకి మిగతా దేశాలకు పడదు, అక్కడ కూడా విత్ ఇన్ నేటో దర్ ఇస్ బిగ్ కాన్ఫ్లిక్ట్. సో పుటిన్ ఏమంటున్నారంటే, సో లుక్, మాది ఎనర్జీ సెక్యూరిటీ మేము చూసుకోవాలి. ఎనర్జీ సెక్యూరిటీ హైడ్రోకార్బన్స్ అంటారు వాళ్ళు, అండ్ హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. మా ఫ్యూయల్ సప్లైస్ మేము చూసుకోవాలి, ఎందుకంటే ఫ్యూయల్ లేకుంటే మీరు ఏం చేయలేరు. పవర్ ప్లాంట్లు నడిపేయలేరు, మీరు మీ షిప్స్ నడిపేయలేరు, మీ ఎయిర్క్రాఫ్ట్ పనిచేయదు, ఏం పనిచేయదు, ఎకానమీ విల్ కొలాప్స్. వెల్లో ఉన్న ఆయిల్ మీరు డిగ్ చేసి తీయాల్సిందే బయటికి, కెపాసిటీ కాదు, మీరు ఉంచుకోలేరు. అది తీసి ఏం చేస్తారు, ఎక్కడికి అమ్ముతారు? ఉండాలి కదా ఎవరికైనా అమ్మడానికి. మీరు కూరగాయలు తీసుకొచ్చి 100 కిలో టమాటో రోడ్డు మీద వేస్తే ఎవడ కొనుక్కోవడానికి మనుషులు ఉండాలి కదా. యూ హ్యావ్ టు ఎస్టిమేట్. ఆ డిస్ట్రెస్ సేల్లో మీరు 5 రూపాయలకి అమ్మేసుకుంటారు, మంచి మార్కెట్ ఉన్నప్పుడు 50 రూపాయలు పెడతారు, 100 రూపాయల దాకా పోతుంది ఒకసారి. రష్యాకి కూడా అంతే ప్రాబ్లం. మార్కెట్లో ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు రేటు పడిపోతుంది క్రూడ్ ఆయిల్ది. కెపాసిటీ లేనప్పుడు, ప్రొడక్షన్ లేనప్పుడు రేట్ పెరుగుతుంది. సో రష్యాని మార్కెట్ నుంచి తీసేసినప్పుడు, యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు, యూరోపియన్ నేషన్స్ యూఎస్ కలిసి చేసినప్పుడు మార్కెట్లో ఆయిల్ రేటు పెరిగి $100కి వెళ్ళింది పర్ బ్యారెల్. అప్పుడు బైడెన్ ఏం చెప్పారంటే, భారతదేశానికి స్పెషలీ మన దగ్గర ఉన్న 2 కంపెనీలు, ఒక కంపెనీలో రష్యా ఇన్వెస్ట్ చేశారు, రష్యన్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ ఇన్వెస్ట్ చేశారు, రాస్నెట్ అని చెప్పేసి. వాళ్ళు ఏం చేశారంటే $20 బిలియన్ మన దగ్గర నేరా అని చెప్పి ఒక కంపెనీ చూడండి, దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. అది కాకుండా ఈవెన్ అంబానీ కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. ఓకే, జియో ఆయిల్లో. ఇది 2 కంపెనీలు వీళ్ళకి టైఅప్ ఉన్నాయి. రష్యా నుంచి వీళ్ళు ఆయిల్ తెప్పించుకుంటున్నారు, విచ్ ఇస్ ద రైట్, ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ ఉంది వాళ్ళకి. అవును. సో రష్యా ఏమన్నారంటే, అప్పుడు మేము మా దగ్గర ఆయిల్ తీసుకోండి, మేము మీకు $40 ఆయిల్ ఇచ్చేస్తాం. $100 నడుస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్. మీరు కొనుక్కుంటే ఇమ్మీడియట్గా అది 100 నుంచి 70కి వచ్చేస్తుంది, బికాజ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్లడ్ అయిపోతుంది. మీ ఆయిల్ మా ఆయిల్ మీరు అమ్ముకుంటారు ఇంటర్నేషనల్ మార్కెట్లో, రేట్ పడిపోతుంది. అండ్ బైడెన్ లైక్ దిస్ ఐడియా. బైడెన్ ఏమన్నారంటే, మీరు పని చేయండి, రష్యా దగ్గర నుంచి కొనేసుకొని మీరు రీఫైన్ చేసి యూరోప్కి అమ్మండి, మాకు కూడా అమ్మండి.
మేము $100 కొనము, మేము మీ దగ్గర నుంచి $70 తీసుకుంటాం మేము. సో బైడెన్ హ్యాస్ అగ్రీడ్ అప్. ఈ బాట్ ఇట్ ఆల్సో. యుఎస్ బాట్ ఫ్యూయల్, యూరోప్ బాట్ ఫ్యూయల్ ఫ్రమ్ అస్. యూరోప్కి మనకు మన దగ్గర మనం తెప్పించుకున్న ఆయిల్ వాడు తీసుకున్నాడు, రిఫైన్ చేసి మనకు పంపిస్తాం అనమాట వాళ్ళకి. ఈవెన్ యుక్రెయిన్కి అమ్మాం మనం డీజిల్ లాస్ట్ మంత్ నవంబర్ దాకా రష్యా నుంచి కొనుక్కున్న క్రూడ్ ఆయిల్ తెచ్చి డీజిల్గా రీఫైన్ చేసి యుక్రెయిన్కి అమ్మాం మనం. యుక్రెయిన్ వాడికి తెలియదు, ఎందుకంటే దాని మీద స్టాంప్ పెట్టరు కదా ఇది రష్యా నుంచి వచ్చిందని. ఇది యూఎస్కి పడదు, ఎందుకంటే వాట్ యూఎస్ ఇస్ సేయింగ్ దట్ మీరు రష్యాకి డబ్బులు ఇస్తున్నారు $40. సో ఇవాళ పుటిన్ ఇంటర్వ్యూలు కూడా అది చెప్పారు, హౌ డిడ్ యూ మేనేజ్ ద ట్రేడింగ్. ఎందుకంటే ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టంలో స్విఫ్ట్ అని ఒక సిస్టమ్ ఉంది వాసుదేవన్ గారు. ఇట్ ఈస్ ద ఇంటర్నేషనల్. మీరు ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ డబ్బులు పంపించాలంటే ఇంటర్నేషనల్లో, ఇప్పుడు మీరు సపోజ్ యూఎస్లో ఉన్నారు, మీ అమ్మ నాన్నగారికి డబ్బులు పంపిస్తున్నారు ఇండియా కంటే, మన ఒక స్విఫ్ట్ సిస్టమ్ నుంచి పనిచేస్తుంది. మన దగ్గర ఎన్ఈఎఫ్టీ అని చెప్పి మనం బ్యాంక్ టు బ్యాంక్ చేసుకుంటాం, అక్కడ స్విఫ్ట్ సిస్టంలో పనిచేస్తుంది అది. అండ్ పెద్ద ట్రాన్సాక్షన్, ఓకే, 50 million, 100 million, 2 billion అని స్విఫ్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్. చిన్న ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. రష్యా నుంచి చాలా చాలా క్విక్గా అయిపోద్ది, క్విక్ అనగానే ఒక రిలయబుల్ సిస్టమ్, రిలయబుల్. ఓకే, బ్యాంక్ టు బ్యాంక్. రష్యాని దాన్ని తీసేశారు స్విఫ్ట్ నుంచి. ఇప్పుడు రష్యా ట్రేడ్ చేయలేకపోతున్నారు. అంటే నేను మీకు డబ్బులు ఇవ్వాలంటే మీ నడిమిట్లో ఉన్న ఇంటర్మీడియట్ తీసేశారు వాళ్ళు. నేను ఎట్లా ఇవ్వాలి మీకు? నేను క్యాష్గా తీసుకొచ్చి మీకు ఇవ్వాలి, అది నాట్ పాసిబుల్. రష్యా ఏం చేశారంటే భారతదేశంతో చెప్పారు, ఒక పని చేద్దాం, యూ పే మీ ఇన్ రూపీస్, మీరు రూపీలు ఇచ్చేసేయండి, మీరు ఎట్లా కన్వర్ట్ చేయాలి అదంతా నా ప్రాబ్లం, నేను చూసుకుంటాను. అది నేను డాలర్లో కన్వర్ట్ చేయాలనో, రూబుల్లో కన్వర్ట్ చేయాలనో, ఫ్రాంక్స్లో కన్వర్ట్ చేయాలనో, ఏదైనా కానీ నేను చూసుకుంటాను, మీరు నాకు ఇది ఇచ్చేసేయండి. మన ఇరాన్తో కూడా చేసాం. ఇరాన్కి ఒక టైంలో బ్యాన్ ఉన్నప్పుడు మన ఇరాన్తో రూపీ ట్రేడ్ చేసుకున్నాము. దాని తర్వాత ఇరాన్ అన్నారు, రూపీ మేము ఎక్స్చేంజ్ చేయలేకపోతున్నాం, మీరు పని చేయండి, మా దగ్గర బియ్యం తక్కువ ఉంది, మాకు బియ్యం వేయండి చెప్పారు. సో వీ సోల్డ్ రైస్ టు దెమ్. క్రూడ్ ఆయిల్ తీసుకొని రైస్ ఇచ్చాం. బాటర్ సిస్టమ్, పాత సిస్టమ్ ఎప్పటికీ జాతరలో జరిగింది. ఇప్పుడు జరిగిన దీంట్లో ఒక పార్ట్ దిస్ వాట్ పుటిన్ ఇస్ హావింగ్ ఎ కాన్ఫరెన్స్. మనం రేపో ఎల్లుండే పాసిబ్లీ ఇంకా కొంచెం డీటెయిల్డ్గా వస్తుంది. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది, దాని తర్వాత మేబీ సమ్ మోర్ డీటెయిల్స్ విల్ గెట్. బట్ పుటిన్ గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్, ఈ ప్రెస్ మీట్లో ఇండియా టుడేతో ఏం చెప్పారండి ఇంటర్వ్యూలో, ఎక్కువ ఇప్పుడు చెప్పలేము, దిస్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ డిస్కషన్. సో ఆయన 2-3 పాయింట్స్ చెప్పారు. ఒకటి ఎనర్జీ కార్పొరేషన్ మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. రెండవది యుద్ధం ఇంత ఈజీగా ఆగదు. అందరూ అనుకుంటున్నారు, ఈవెన్ యూఎస్ ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్. అండ్ ఎస్టర్డే వాజ్ వాచింగ్ ఫరీద్ జకారియా అని చెప్పి సిఎన్ఎన్లో వస్తారు ఆయన, ఈజ్ అన్ ఇండియన్ బై ద వే. GPS అని చెప్పి సిఎన్ఎన్లో ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూస్ చేస్తారండి. ఫరీద్ వాజ్ ఇంటర్వ్యూడ్ ఆన్ CNN News 18. ఆయన కూడా ఇదే చెప్పారు, మీరు ట్రంప్ ఈజ్ అ డీల్ మేకర్. ట్రంప్ని మీరే దేవుడు, మీరు జీసస్ క్రైస్ట్ తర్వాత మీరే పుట్టారు దేశాన్ని మొత్తం లోకాన్ని రక్షించడానికి అని చెప్పి చెట్టు మీద ఎక్కించేసాడు. ఈజ్ వెరీ హ్యాపీ. ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ట్రంప్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్యూ వీక్స్లో ఒక పెద్ద డీల్ అనౌన్స్ చేశారు. నివిడియా సన్ అనుకుంటాను, ఇంక మిగతా దిస్ గై సాఫ్ట్ బ్యాంక్ సన్ అండ్ ఆరకిల్, వీళ్ళు ముగ్గురిని తీసుకొచ్చి $500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ యూఎస్లో చేయబోతున్నామని చెప్పి అనౌన్స్ చేశారు వీళ్ళు ముగ్గురు కలిసి. 6 నెలలే $1 బిలియన్ కూడా ఇన్వెస్ట్ చేయలేదు. బట్ ఆ రోజు ట్రంప్ వాజ్ లైక్, ఐఎమ్ ద మ్యాన్, డీల్. సి హీస్ ద రియల్ ఎస్టేట్ గై. రియల్ ఎస్టేట్ వాళ్ళకి షో ఆఫ్ ఉంటుంది ఎక్కువ. ఇది కూడా అంతే. సో హీ సేయింగ్ దట్ ఇప్పుడు చూడండి ఎవరిని పంపిస్తున్నారు రష్యాకి. రష్యాలో మొన్న దాకా పుటిన్ ఇక్కడ వచ్చేదాకా జారెడ్ కుష్నర్ ఆయన సన్-ఇన్-లా అండ్ స్టీవ్ విట్కాఫ్, వీళ్ళ గాల్ఫింగ్ పార్ట్నర్స్. ట్రంప్ గాల్ఫ్ ఆడతాడు కదా, వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళిద్దరిని పంపించారు. తో 5 గంటల సేపు డిస్కషన్ నడుస్తుందంట. అండ్ ఇవాళ పుటిన్ ఇస్ సేయింగ్, ఐ గాట్ సో బోర్డ్ ఆఫ్ ఇట్. ఇండియా టుడే వాళ్ళు అడిగారు, వాట్ హ్యాపెండ్ ఇన్ ద డిస్కషన్ అంటే, మీరు 5 గంటల సేపు వింటారన్న మాట అని అడిగారు. 5 hours వీ స్పోక్, నథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఐ థింక్ వాళ్ళ ప్రెస్, ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్, చీఫ్ నెగోషియేటర్ దగ్గర ఆయన కూడా రూమ్లో ఉన్నారు రష్యన్. ఆయన చెప్పారు, లష్కా అనుకుంటా ఆయన పేరు. హీ సెడ్ దట్ 5 గంటల సేపు మాట్లాడాము కానీ ఏం జరగలేదు. 28 పాయింట్లు ఉన్నాయి. రష్యా బేసిక్ డిమాండ్, వాసుదేవన్ గారు అక్కడికి తిరిగి వస్తున్నాను, ఈజ్ టెరిటరీ. అంతే కదా, మా జాగ్రఫీ మార్చారు మీరు యుక్రెయిన్. సో డెమోగ్రఫీలో మార్పు అనేది రష్యా కూడా ఎదుర్కొంది. రష్యా అంటున్నారు మాకు మా టెరిటరీ కావాలి. అంటే మా టెరిటరీ కాదు అది, మా అసోసియేటెడ్ టెరిటరీ అది, రష్యన్ స్పీకింగ్ స్టేట్స్. ఇప్పుడు మనం ఎప్పుడో ఒకసారి మర్చిపోయాం మనందరూ, సిక్కిం వి అనెక్స్డ్. సిక్కిం వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. 1970s ఎప్పుడు జరిగింది అది. ఇట్ వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. కానీ మెల్లగా మనం తీసుకున్నాం తెలియకుండా, లేకుండా చాలా పెద్ద గొడవ చేస్తుండే. లైక్ భూటాన్, ఇట్ వాజ్ అ ఇండిపెండెంట్ కంట్రీ, కానీ వి అనెక్స్డ్ ఇట్ స్లోలీ.
వాళ్ళకి ఇండిపెండెంట్గా సోర్స్ లేదు, ఇన్కమ్ లేదు, ఏం లేదు. చైనా గుంజుకుంటుండే వాళ్ళని. భూటాన్ కరెన్సీ ఏంటండి? భూటాన్లో భూటాన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద కరెన్సీ. మొత్తానికి మన కరెన్సీ అయితే కాదు, మన కరెన్సీ కాదు. భూటాన్ ఇస్ దర్ ఓన్ కరెన్సీ. నేను ఇన్ఫ్యాక్ట్ 1983లో భూటాన్కి వెళ్ళాను ఫస్ట్. అప్పుడు ఏం లేదు అక్కడ. బట్ ద కరెన్సీ వాజ్ బ్యూటిఫుల్. చూడడానికి చాలా బాగుంటుంది వాళ్ళ కరెన్సీ. ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ఇట్. లిమిటెడ్, అంత ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు ఆ కరెన్సీకి. కానీ మనమే చూసుకుంటాం వాళ్ళ డిఫెన్స్ అన్నీ మనం భూటాన్ చూసుకుంటాం. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ సిక్కిం as a స్పెసిఫిక్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇక్కడ రష్యా చేస్తున్న అదే యాక్టివిటీ. రష్యా ఏమంటున్నారంటే మా సేమ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న వాళ్ళు, వాళ్ళ మీద మీరు దాడి చేశారు యుక్రెయిన్, మేమెందుకు ఊరుకోవాలి? దే ఆర్ లైక్ మై కజిన్స్ అండ్ దే ఆర్ లైక్ మై సిస్టర్స్. ఐ విల్ నాట్ గివ్ దమ్ అప్. నేను మిమ్మల్ని కొడతాం. అక్కడే యుద్ధం అంతా మొదలైంది. సో మనం ఫస్ట్ పార్ట్ ఇస్ జాగ్రఫీ డిస్కస్, సెకండ్ పార్ట్ ఇస్ ఆయిల్, మూడోది డిఫెన్స్. ఇప్పుడు Su-57 గురించి, S-500 గురించి అంతా మాట్లాడితే, అండ్ పుటిన్ యూజ్డ్ ఎ వెరీ క్రూషియల్ వర్డ్ ఇన్ ద ట్రస్ట్ ఇంటర్వ్యూ ఎస్టర్డే. మేము అమ్మడం లేదు, వీఆర్ నాట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్, డిఫెన్స్ ప్రోడక్ట్స్, వీఆర్ షేరింగ్ ద డిఫెన్స్ ప్రోడక్ట్స్. ఎక్సలెంట్. అంటే ఏదో ప్లేన్ తెచ్చి మీకు ఇవ్వడం కాదు, ఆ ప్లేన్ని మీ దగ్గర ఒక మేబీ 1 స్క్వాడ్రన్ ఇచ్చిన తర్వాత మిగతాదే మీ దగ్గర కూర్చొని తయారు చేస్తాం మేము విత్ టెక్నికల్. మీరు కూడా నేర్చుకోవచ్చు, లైక్ మీకు ఇక్కడ చేసినట్లే, HALలో చేసినట్లనే. Sukhais we maintain. Everything we do now on our own with Russia. US on the other hand, అమ్ముతారు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవ్వరు. ఓకే, సస్తే ఇవ్వరు మీకు. F-16 నుంచి, పాత F-16 నుంచి ఇప్పుడున్న F-35 దాకా దే విల్ నాట్ గివ్ యూ టెక్నాలజీ. ఎందుకంటే ఒకసారి ఇచ్చారనుకోండి, మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర కొన్నారు కదా, అవును, మీరే తయారు చేసుకుంటారు. సో దే డోంట్ వాంట్ టు సెల్ ఇట్. ఇప్పుడు రఫేల్ కూడా చూడండి, ముందు వాళ్ళు ఏమన్నారు, మేము అసలు మీకు వీ కెనాట్ గివ్ యూ ఎనీ టెక్నాలజీ. ఇప్పుడు లైన్కి వచ్చేసారు వాళ్ళు. మనం 2 సార్లు 3 స్క్వాడ్రన్ కొనుక్కుంటున్నాం. ఒకటి 3 కొనేసాం, 3 నేవీ కోసం తీసుకుంటున్నాం. 6 అయిపోయింది. 16x6 వీల్ హ్యావ్ సో మెనీ ఎయిర్క్రాఫ్ట్. అది కాకుండా ఫ్యూచర్ ఆర్డర్స్ రావాలంటే మాకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలి, మీరు ఇక్కడే తయారు చేయండి, లేకుంటే అట్లీస్ట్ షెల్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ తయారు. ఇప్పుడు హైదరాబాద్లో తయారవుతుంది షెల్, అంటే అవుటర్ కవర్ ఆఫ్ రఫేల్. ఇది వాసుదేవన్ గారు చాలా క్రూషియల్. ఎందుకంటే రష్యా ఈజ్ అ ఫేర్ వెదర్ ఫ్రెండ్ మనకి. ఎప్పుడు రష్యా మన పక్కన, మన ప్రాబ్లంలో ఉంటే రష్యా పక్కన ఉన్నారు. ఎప్పుడు మర్చిపోకూడదు. US ఇస్ నాట్ లైక్ దట్. US మనం ఎప్పుడు ప్రాబ్లంలో వచ్చా మనం కావాలని చెప్పి పుల్లలు పెట్టిన కంట్రీ US. వీ షుడ్ నెవర్ ట్రస్ట్ US. ట్రస్ట్ చేయొచ్చు, కానీ నాట్ ఎ ఫేర్ వెదర్ ఫ్రెండ్. రేపు పెద్ద ప్రాబ్లం వస్తే మీరు ఎప్పుడైనా లైఫ్లో కూడా, పర్సనల్ లైఫ్లో కూడా మిమ్మల్ని ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కాపాడుకుంటే మీరు ఎప్పుడు వాళ్ళని మర్చిపోరు. బికాస్ దే వర్ దేర్ డ్యూరింగ్ ఎ టఫ్ టైమ్స్. వెన్ యూ గో బ్యాక్ టు ద గుడ్ టైమ్స్, స్టిల్ రిమెంబర్ దెమ్, వాళ్ళు హెల్ప్ చేశారు మిమ్మల్ని అని చెప్పి. ఇది కూడా అంతే సంగతి. సో రష్యా మనకు 71 వార్లో కానీ దాని తర్వాత కూడా చాలా మటుకు హెల్ప్ చేశారు, జస్ట్ లైక్ ఇజ్రాయెల్ ఇప్పుడు మనకు చేస్తున్నట్టు. సో రష్యా నుంచి ఆయిల్ ఒకటి, వాళ్ళ జాగ్రఫీ, దట్ ఈస్ వార్, అండ్ థర్డ్ ఇస్ డిఫెన్స్. ఈ 3 సెక్టర్స్ చాలా క్రూషియల్ రష్యాతోనే. అండ్ డెఫినెట్గా పుటిన్ ఏమంటున్నారంటే, మేము మోదీ గారితో మాట్లాడుతున్నాం, వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్ అని చాలా క్లియర్గా చెప్పారంటే, మోదీ గారిని ఎవరు పుష్ చేయలేరు, బ్లాక్మెయిల్ చేయలేరు. మోదీ గారిని మీరు చేస్తే చేయాలి, లేకుంటే నేను చూసుకుంటా మిమ్మల్ని అని పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ లాగానో, లేకుంటే వియట్నాం ప్రెసిడెంట్ చేసేట ఇక్కడ నడవదు. నేను కూడా ట్రై చేశాను ఒక్కొక్కసారి మోదీ గారిని కొంచెం పుష్ చేయడానికి, మోదీ గారు అంగీకరించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు లాస్ట్ 7 months మన పర్చేస్ రష్యా నుంచి ఆయిల్ ఒకటే కదా అన్నీ తగ్గింది. సో పుటిన్ మాట్లాడాలనుకుంటా SCO సమ్మిట్లో, ఇది కొంచెం పెంచొచ్చు కదా మీరు అంటే, ఐ హ్యావ్ మై ఓన్ ప్రాబ్లమ్స్, సార్ట్ అవుట్ చేసుకుందాం మనం, ఐ విల్ టాక్ టు యూ అబౌట్ ఇట్, వీ విల్ డిసైడ్ వాట్ టు డూ. సింపుల్. మనం 2 వైపులు చూసుకోవాల్సి. ఒకవైపు మీరు ఎప్పుడు చెప్తుంటారు ఆ వర్డ్, ఒక వరల్డ్ పోలీస్ మ్యాన్ పక్కన కూర్చున్నారు, ఒకరు ప్రపంచ పోలీస్. ఆయన చూస్తున్నాడు ఏం చేయాలని చూస్తున్నాడు అక్కడి నుంచి. వీళ్ళు ఏం సంతకం పెడతారు, ఏం చేస్తారు. సో ఒకటి అమెరికన్ కామెంటేటర్స్ అందరూ అదే అంటున్నారు. నేను 3 ఇంటర్వ్యూలు ఇంక్లూడింగ్ ఫరీద్ జకారియా చూసినప్పుడు వాళ్ళందరూ ఏమంటారు, డోంట్ యాంటగనైజ్ అమెరికా. అంటే అమెరికాని మీరు ఇగ్నోర్ చేయకండి, వాళ్ళని ఒక ఏం చెప్తారు, ఒక డిఫికల్ట్ పొజిషన్లో తీసుకురాకండి, వాళ్ళతో కొట్లాడ పెట్టుకోకండి, వాళ్ళని టచ్ చేయకుండా చేసుకోవాలి. టచ్ కాదు, వాళ్ళని హ్యాపీగా పెట్టుకోండి. అక్కడి నుంచి 6 హెలికాప్టర్లు కొనుక్కున్నాం నిన్న మనం, హ్యూజ్ ఆర్డర్, మ్యాసివ్ ఆర్డర్, హ్యాపీ. మనం ఇప్పుడు రష్యా నుంచి 30 తీసుకుంటాం. అప్పుడు వాడు ఏమన్నాడు, అది మా దగ్గర తీసుకున్నావు కదా, సరే నో ప్రాబ్లం కొనుక్కో. కానీ వాడి దగ్గర తీసుకోకుండా, అమెరికా దగ్గర ఏం కొనకుండా మనం ఇక్కడ కొంటే హీ విల్ గెట్ అప్సెట్. సో వీ హ్యాడ్ కీప్ బోత్ సైడ్స్ హ్యాపీ. బోత్ సైడ్స్ అంటే మోస్ట్లీ అమెరికన్స్ హ్యాపీ. ఎందుకంటే ట్రంప్ 2 సంవత్సరాలు ఇంకా ఉంటాడు, 3 సంవత్సరాలు దాంతో వెళ్ళిపోతాడు. నెక్స్ట్ టర్మ్ he cannot contest. So you have to ensure ట్రంప్ is happy. ట్రేడ్ డీల్ రాబోతుంది, కానీ ఇంకొక 50 మిలియన్ వేయకుండా చూసుకోవాలి మన మీద, అంటే ఇంకో 50% టారిఫ్ వేయకుండా చూసుకోవాలి. నాకు అనుమానం సార్, ఇప్పుడు ఈ 2 రోజుల్లో టూర్ అయిపోయిన తర్వాత రేపు ఏమన్నా మాట్లాడతాడేమో ట్రంప్.
లేదు మాట్లాడడం కాదు. అది ట్రంప్ ఇస్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్. నేను చెప్పాను చూడండి, రియల్ ఎస్టేట్లో నేను ఇది ఇస్తాను, నాకు నువ్వు ఏమి ఇస్తావు చెప్పు. దిస్ ఈస్ ద లైన్ ట్రంప్ యూజెస్, వెరీ క్లియర్ అబౌట్ ఇట్. సో యూ హ్యావ్ టు టాక్ ద సేమ్ లాంగ్వేజ్, దట్ ఐ విల్ గివ్ యూ దిస్, యూ గివ్ మీ దిస్, సింపుల్. అమెరికాతో డీల్ చేస్తున్నారు, దానికోసం పీయూష్ గోయల్ గారు చాలా స్మార్ట్గా డీల్ చేస్తారు. ఈజ్ బీన్ నెగోషియేటింగ్ లాస్ట్ 6 months. ఆయన పాపం వాషింగ్టన్లో ఎన్నిసార్లు వెళ్ళారో 30-40 సార్లు వెళ్ళి ఉంటారు వాషింగ్టన్కి ట్రేడ్ డీల్ నెగోషియేట్ చేయడానికి. చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అది. అమెరికా నుంచి పిస్టాషియోస్ కొంటారో, మీరు ఫ్రూట్స్ కొంటారో, మీరు ఆయిల్ తీసుకొచ్చేస్తారో, అమెరికా నుంచి మిసైల్స్ కొంటారో, ఏదైనా కానీ యూ హ్యావ్ టు నెగోషియేట్. మిసైల్స్ అంతా డజన్ కమ్ అండర్ టారిఫ్ రేట్స్, అది సపరేట్ డీల్. అది నార్మల్ డే టు డే ప్రోడక్ట్స్ అమెరికా నుంచి మనం ఏం కొనొచ్చు, వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తారు. ఇక్కడ మన వాళ్ళు కొనాలి కదా. ఇప్పుడు మీరు ఫుల్ పేజ్ యాడ్లు చూస్తున్నారు, పిస్టాషియో యాడ్స్ చూస్తున్నారు, మొన్న వచ్చిన పేపర్లో ఆమండ్స్ యాడ్ చూస్తున్నారు ఫుల్ పేజ్. ఎవరు ఇస్తున్నారు? ఇట్ ఇస్ అమెరికన్స్ ఆర్ డూయింగ్ ఇట్. ఎందుకంటే అక్కడ నుంచి కొని ఇక్కడ వచ్చి అమ్మాల్సింది అన్నమాట. వాళ్ళు లోకల్ కంపెనీని యూజ్ చేసి యాడ్ చేసి డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. చేస్తే కానీ అక్కడి నుంచి మనం కొనలేం. వాడు తీసుకొచ్చి 500 టన్నులు ఇక్కడ పడేస్తే వాడు కొనకపోతే ఏమవుతుంది? అది మన వాళ్ళంటే వద్దు, నాకు దానికన్నా మీరు 500 రూపాయలు కిలోకి అమ్మితే నాకు ఎవడో 200 రూపాయలు కిలోకి ఇస్తున్నాడు, నేను 100 కొంటా అంటాడు. మన ఇండియన్సే కదా మనం. మర్సిడీస్ బెంజ్ నడిపిస్తే కూడా మన దగ్గర టమాటాకు బార్గెన్ చేస్తాం మనం వచ్చి. అట్లాంటి వాళ్ళు మనం వీఆర్ లైక్ దట్, ప్రైస్ సెన్సిటివ్గా ఉంటాం మనం. సో అమెరికన్ సరే హార్లీ డేవిడ్సన్ ఆర్గ్యుమెంట్ ఉండే ముందు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో హార్లీ డేవిడ్సన్ కొట్టుకున్నారు, 200% డ్యూటీ పెట్టారని. మీరు హార్లీ డేవిడ్సన్ మీద 500% డ్యూటీ పెట్టండి, దాన్ని కొనడానికి మనుషులు ఉంటారు లేరు ఉంటారు. బికాజ్ ఇట్స్ అన్ ఆస్పిరేషనల్ ప్రోడక్ట్. వాడికి 5 కోట్ల 10 కోట్ల అని విలువ, దానికి క్వశ్చన్ లేదు. వాడికి కావాలి హార్లీ డేవిడ్సన్ షో ఆఫ్ చేయడానికి, నాకు బండి కావాలి, అందరి ముందు నడిపించుకుంటే 10 మంది చూస్తారు నన్ను, ఆస్పిరేషనల్ ప్రోడక్ట్. సో వాడు కరోడ్పతి ఉంటాడు. వాడికి మీరు 200% డ్యూటీ 300% డ్యూటీ డజన్ మేక్, వాడికి ఏం పట్టవు అవి. పట్టవు. ఇది ఏదో మన చిన్న బైక్ కాదు కదా, ఇండియన్ బైక్స్ కాదు కదా ఇది. ఆస్పిరేషనల్ ప్రోడక్ట్స్, దానికి డ్యూటీ తగ్గిస్తున్నాం ఎట్లా. సో 100% తగ్గిస్తే కూడా ఏం కాదు, బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎ కంపీటింగ్ ప్రోడక్ట్. దానికి వ్యతిరేకంగా హార్లీ డేవిడ్సన్ ఉన్న సరే మన ఇండియా దగ్గర ఇట్లాంటి ఒక ప్రోడక్ట్ ఉంది అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ కానీ జావా కానీ ఎస్డీ కానీ తీసుకెళ్ళి పెట్టలేము కదా పక్కన. ఇట్స్ డిఫరెంట్ ప్రోడక్ట్ ఆల్టుగెదర్. అట్లనే చాలా మట్టుకున్నాయి. కానీ అమెరికా దగ్గర నుంచి కొనేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్ సోయాబీన్, అందరికన్నా పెద్ద బయర్ చైనా. కానీ చైనా ఏం చేశారంటే ఇప్పుడు చైనా మీద వీళ్ళు టారిఫ్ పెట్టినప్పుడు చైనా కంప్లీట్గా ఆర్డర్ క్యాన్సిల్ చేసి పడేశారు. ఓకే. అమెరికన్ సోయాబీన్ మార్కెట్ పడిపోయింది. ఫార్మర్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చేసారు. వాళ్ళు ట్రంప్ మీద ప్రెషర్ పెట్టారు, ఇదేంటి మీరు మమ్మల్ని ఇట్లా చేసేస్తున్నాం, ముంచేశారు, మేము సూసైడ్ చేసుకుంటాం, అది ఇది అని పెద్ద గొడవ అమెరికాలో. ఆయన ఏం చేశారు, చైనీస్ టారిఫ్ తగ్గించేశారు ఇమీడియట్గా. చైనా అన్నారు గుడ్, ఇప్పుడు మేము కొంటాం, కానీ మేము లిమిటెడ్ క్వాంటిటీస్లో కొంటాం, ఎందుకంటే మేము కొనిన తర్వాత మళ్ళీ మా మీద టారిఫ్ పెడితే మేము చూస్తూనే ఉంటాం సంవత్సరం అంతా. దట్ ఈస్ వై చైనా మనకన్నా ఎక్కువ ఆయిల్ కొంటున్నారు రష్యా దగ్గర నుంచి, కానీ వాళ్ళ మీద టారిఫ్లు పెట్టలేదు, మన దగ్గర పెట్టినట్లు ఉంది టారిఫ్, కానీ ఇంత ఎక్కువ లేవు. రీజన్ ఇస్ దిస్. ఒక టైంలో మీకు గుర్తుంటుంది, వాసుదేవన్ గారు 215 దాకా తీసుకెళ్ళారు, 215%. అవును, 220%, 300% పెడతా అన్నారు ట్రంప్. ఇప్పుడు దిగొచ్చారు చూడండి. ఎందుకంటే 2-3 రేర్ ఎర్త్స్ ఆయన దగ్గర, చైనా దగ్గర చాలా ఉన్నాయి రేర్ ఎర్త్స్. మ్యాగ్నెట్స్, కార్ల నుంచి ఫోన్లు అన్నిట్లో మనం మ్యాగ్నెట్స్ వాడతాం, చిన్న చిన్న మ్యాగ్నెట్స్. అది కావాలి మనకి. చాలా సోర్సెస్ చైనా దగ్గర ఉంది. సప్లై చైన్ మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. మీరు సడన్గా కట్ ఆఫ్ చేస్తే అమెరికన్ కంపెనీస్కి ఏముండదు. చైనాని మంచి హ్యూమర్లో పెట్టుకోవాలి. మనకు ఆ లివరేజ్ లేదు. మన దగ్గర నుంచి అమెరికా ఎక్కువ ఏం కొనట్లేదు, అంటే కొంటున్నారు కానీ ఇట్స్ వెరీ వెరీ జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్. వాడు మన టెక్స్టైల్ కాకుండా బంగ్లాదేశ్ నుంచి కొంటాడు. జెమ్స్ అండ్ జ్యువెలరీ మన దగ్గర కాకుండా థాయిలాండ్ నుంచి కొంటాడు. ఇది సో దే హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ సోర్స్. చైనా దగ్గర వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్స్ లేదు. చైనా మొత్తం రేర్ ఎర్త్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. 30 సంవత్సరాలు దాని మీద పనిచేస్తున్నారు వాళ్ళు. ఆఫ్రికా నుంచి, మయన్మార్ నుంచి అన్ని తవ్వి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళ లోకల్ ప్రొడక్షన్. ఎవరికైనా కావాలి అంటే రేర్ ఎర్త్ కంప్లీట్గా చైనా మీద బ్యాన్ అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ మొన్ననే ఒక కొత్త పాలసీ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ 9 సంవత్సరాల్లో వీ షుడ్ బికమ్ సెల్ఫ్ సఫిషియెంట్. మన దగ్గర కూడా రేర్ ఎర్త్స్ ఉన్నాయి. అది కాకుండా మనం కూడా కొన్ని ఆఫ్రికన్ నేషన్స్, మోదీ గారు వెళ్ళినప్పుడు చాలామంది అడిగారు, ఏంటంటే ఆఫ్రికన్ నేషన్కి వెళ్తున్నాడు మోదీ, అక్కడ ఏముందని, ఇది వాళ్ళకి తిండి లేదు, ఏం లేదు. అక్కడికి వెళ్ళి రేర్ ఎర్త్ సైన్ చేసుకున్నాడు. వాళ్ళకేం చెప్పారు, మేము అక్కడ తవ్వి తీసుకున్నాడు, మీకు ఇంత డబ్బులు ఇస్తాం, మీకు బియ్యం కావాలన్నా బియ్యం ఇస్తాం ఇక్కడ నుంచి, మీకు ఇంకేమైనా కావాలన్నా మేము పంపిస్తాం ఇక్కడ నుంచి, మందులు, ఫార్మస్యూటికల్స్ స్పెషల్లీ వాళ్ళ దగ్గర ఏం లేవు, మేము పంపిస్తాం ఇక్కడ నుంచి, ఫార్మా మెడిసిన్స్ అన్నీ పంపిస్తాం, మాకు మీ దగ్గర నుంచి రేర్ ఎర్త్స్ కావాలి. చైనా చేసిన అదే పాలసీ మనం ఫాలో చేస్తాం. అక్కడి నుంచి తవ్వి తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసేస్తాం దాన్ని, లేకుంటే అక్కడే ప్రాసెస్ చేసి ఇక్కడ తీసుకొచ్చేస్తాం.
ఇది తవ్వడం ఒక్కడే కాదు, పెద్ద పెద్ద రాళ్ళు, మన గ్రానైట్ రాళ్ళు లాగా, దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ప్రాసెస్ చేయాలి. సో దాని నుంచి చిన్న పోర్షన్ వస్తుంది రేర్ అర్త్స్ అంతే. సో యూ హ్యావ్ టు ప్రాసెస్ ద ఎంటైర్ ఎలిమెంట్స్. 12 ఎలిమెంట్స్ 16 ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో, మీరు పీరియాడిక్ టేబుల్లో కనిపిస్తుంది కదా. సో ఈ పుటిన్ విజిట్లో ఈ 5-6 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆయన కూడా అదే చెప్పారు. నిన్న మొన్న మన దగ్గర ఉన్న చాలా మటుకు ఛానల్ చాలా ఎక్సైట్ అయిపోయారు. ఇది సంతకం పెడతారు, అది సంతకం పెడతారు అని చెప్పి. నేను అప్పుడే చెప్పాను, సంతకాలు ఏం పట్టవు. ప్రైమ్ మినిస్టర్ టు ప్రైమ్ మినిస్టర్ డిస్కస్ చేస్తారు, సెక్రటరీ లెవెల్, బ్రాడ్ లెవెల్లో డిస్కస్ చేస్తారు. ఓకే, వీఆర్ లుకింగ్ ఎట్ టు ప్రొడ్యూస్ S-500 ఇన్ ఇండియా, ఒక స్టేట్మెంట్, మ్యాక్సిమం ఒక MOU, అది కూడా ఉండవు అనుకుంటా ఈసారి. ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ ఫారిన్ మినిస్టర్ లెవెల్కి వెళ్తారు, ట్రేడ్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్ లెవెల్కి వెళ్తారు, వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్ లెవెల్కి వెళ్ళి వాళ్ళు డిస్కస్ చేస్తారు. మరి దాని తర్వాత ఫైనల్ ఒక షాపింగ్ లిస్ట్ తయారు చేసుకొని సంతకం పెట్టుకుంటారు దాని మీద. సో రైట్ నౌ ఇట్ ఈస్ వెరీ వెరీ బ్రాడ్ డెఫినేషన్. వీ విల్ ఎక్స్టెండ్ అవర్ డిఫెన్స్ కోఆపరేషన్ బిట్వీన్ అవర్ 2 countries. అంతవరకే. అంటే చాలా లోడెడ్, అన్ని కూడా రివీల్ చేయలేరు అనుకుంటే కాదు, చేయకూడదు. 2 రోజుల మీటింగ్లో మీరు మొత్తం షాపింగ్ లిస్ట్ తయారు చేయలేరు మీరు. అంతే కదా. మన ఇంట్లో కూర్చొని ఒక షాపింగ్కి వెళ్ళాలంటే మనం కూడా అర్ధగంట టైం తీసుకుంటాం, ఏం కొనాలి ఇవ్వాలని చెప్పేసి ఒక పేపర్లో రాసుకోవడానికి. ఇది దానికంటే చాలా కాంప్లికేటెడ్. 2 దేశాల మధ్య నడుస్తున్నాయి. అక్కడ ఒక సైడ్లో యుక్రెయిన్ వార్ నడుస్తుంది, ఇటువైపు అమెరికా వరల్డ్ పోలీస్ మ్యాన్ అక్కడ కూర్చొని చూస్తున్నారు మీరు ఏం చేస్తున్నారని. దెన్ దర్ ఇస్ బ్రిటన్, దెన్ దర్ ఇస్ జర్మనీ, దెన్ దర్ ఇస్ ఫ్రాన్స్. వీళ్ళందరూ చూస్తున్నారు మన రష్యాతో ఏం చేస్తున్నాం. మనం ఎక్కువ రష్యా వైపు బెండ్ చేయకుండా అట్ ద సేమ్ టైం రష్యా నుంచి మనకి ఏం కావాలో తీసుకొని ఇదే టైంలో మిగతా రాష్ట్రాలతో మంచి రిలేషన్షిప్ డెవలప్ చేస్తే బాగుంటుంది వాసుదేవన్ గారు. దిస్ షుడ్ బి ద క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఇట్. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఆయన స్టాండ్ చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఎంత వరకు చెప్పాలి, ఏ మోతాదులో చెప్పాలి, అది క్లియర్గా ఇండికేట్ చేశారు. యాజ్ వెల్ ఉక్రెయిన్ తోటి ఉన్న ఆ సమస్య ఏంటి, ఎలా అది మిడిసిపాటుతోటి ఎగబాకుతోంది రష్యా మీద, అండ్ నాటో దేశాలు వాళ్ళ వైఖరి అంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. సరే, మన దగ్గర ఏం మాట్లాడబోతున్నారు అనేది అంటే ఈ 2 రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా మరిన్ని ఇన్పుట్స్ మనకు దొరుకుతాయి. గ్యారంటీగా ఏంటంటే ప్రధానమంత్రి అధ్యక్షుల స్థాయిలో సంతకాలు చేయటాలనేవి ఉండవు, సెక్రటరీస్ లెవెల్లో, మినిస్టర్స్ లెవెల్లో. అందుకని ఆయనతో పాటు మినిస్టర్స్ డెలిగేషన్ కూడా వచ్చింది. వాళ్ళు మన మినిస్టర్స్ తోటి మాట్లాడతారు. సో చాలా అంశాలు, పరస్పరం సహకారం అందించుకునే అంశాలు, రక్షణ పరంగా, దౌత్యపరంగా, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ పరంగా బోల్డన్ని అంశాలు, వాళ్ళ ఎజెండాలో more than 30 ఉన్నాయి. ఆ 30లో ఎన్ని మాట్లాడుకోగలరు అనేది అయిపోయిన తర్వాత కానీ తెలియదు.